యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా కాటన్ చీరలు జార్జెట్స్తో మేము ముందుకొచ్చిన మీ రాదమ్మ. కొద్దిగా కాదు, 2 కాటన్ చీరలు. ఇవన్నీ చూపించాక ఇంకా టైం ఉంది అని అనుకుంటే ఇంకొంచెం కాటన్ చీరలు వేస్తా, లేదంటే ఈ రోజుకి ఈ చీరలతోటి అప్లిక్ వర్క్. ఇవి లిమిటెడ్ స్టాక్ అనాలి. చీర అంతే ఇలా కలర్ పైన కింద ఈ పీచిష్ పింక్కి ఇంకో కలర్ స్కై కలర్, 2 బోర్డర్స్ క్లాత్లు అటాచ్ చేసి మధ్య మధ్యలో వాటిని లీవ్స్ కింద ఫ్లవర్స్ కింద డిజైన్ చేశారు. ఇది పళ్ళు అండి. ఇదే సేమ్ మనకి బ్లౌజ్ వస్తుందండి. కొంచెం కలర్ మారింది, ఇది గ్రీన్ వచ్చింది. అంటే ఇది క్లాత్ కొంచెం స్మూత్నెస్ వచ్చింది. ఈ స్మూత్నెస్ మీద కలరు మరి వేరియేషన్ ఎందుకు వచ్చిందో తెలియలేదు. దీనికి ఇలాగే సెట్ చేశారు. ఇది కొంచెం డార్క్ కలర్, ఇది కొంచెం లైట్ కలర్. ఒక గ్రీన్ అండి, మంచి గ్రీన్ మీద అప్లిక్ వర్క్తో ఒక కాటన్ శారీ. ఇవి బాగుంటున్నాయి. నెక్స్ట్ నేను ఈ మధ్య కొంచెం చీరలు అవి చూస్తున్నానండి. నేను 2000కో 3000కో అమ్మే చీర ఎవరో 1500కే అమ్మేస్తున్నారు. ఏంటా అని షాక్ అయిపోయాను నేను. నాకే పడట్లేదు ఇంతంత తక్కువ. కానీ ప్యూర్ కల్తీ అండి చీరలు. నా దగ్గర రేట్ ఎక్కువ, నేను అమ్ముకోవాలన్న ఉద్దేశంతో చెప్పటం లేదు. మంగళగిరే తీసుకోండి. మంగళగిరిలోనే 2 వెరైటీస్ 3 వెరైటీస్ ఉంటాయని వినడమే, కానీ నా దృష్టిలోకి వచ్చినాయి అవి. ఎలా అంటే ఒక పోగు సిల్క్, ఒక పోగు కాటను, ఒక పోగు పట్టు, ఒక పోగు కాటన్ వేస్తారండి మంగళగిరి చీరలు. పట్టులో ఎప్పుడు ప్యూర్ పట్టు బై పట్టు అసలు రావండి. వచ్చినాయి అంటే చాలా కాస్ట్ ఉంటాయి, అవి కూడా కంచిపట్టులాగా. ఇప్పుడు వచ్చిన తక్కువ రేటువి మరీ దారిని ఇన్స్టాలో అయితే 500లకు కూడా అమ్మేస్తున్నారు. మనం 3000కి అమ్మే చీరలు అదే ప్రింట్ వేసేస్తున్నారు, సిల్క్ క్లాత్ల మీద అదే వేసేస్తున్నారు. అవి మనం కట్టుకుంటే మన ఫీల్ వేరండి. కొంచెం అవి చూసుకుని కొనుక్కోండి. చెప్పాలనిపించింది అందుకని చెప్తున్నాను. ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి చంద్రకాంత కలరు, లైట్ వైలెట్ కలరు తీసేస్తానే. వైలెట్ కలర్ కలిపి ఇలా అప్లిక్ వర్క్ చేశారు. చీర అంతా తక్కువే ఉంటాయండి, అక్కడక్కడ ఉంటాయి మనకి. ఇలాగా 2 కలర్స్లోని ఇలా డిజైన్ చేస్తారు. ఇక్కడ మాత్రం పళ్ళు ఎక్కువ ఇస్తారు. దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఎలా అయినా చెప్పాలంటే బ్లౌజ్ కలర్స్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఈ చీరలోది వేసుకోలేదు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయ్యింది అనుకోకుండా. రాదమ్మ నాకు బద్ధకం, ఏ బ్లౌజ్ ఎక్కడుందో ఏది ఎక్కడుందో తెలియక ఇది బ్లౌజు మారింది. ఇది అనుకున్నాను కానీ కాదు. ఇది ఎప్పుడైనా అండి సేమ్ బ్లౌజు కొన్ని శారీస్కి మ్యాచ్ అవుతుంది. కొంత మనం స్టైలిష్గా లేటెస్ట్గా ఉండాలి అంటే డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుంది. బ్లౌజు ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా కట్టుకున్నా కూడా మనకి చీరని ఇంట్రెస్టింగ్గా కట్టుకోవచ్చు మనం. సో ఇవి లెహరియా జార్జెట్స్ అండి. ఇవి జార్జెట్స్ అండి. జార్జెట్స్, లెహరియా జార్జెట్స్, చెన్నూరు సిల్క్, ఆర్గాంజా, ఈ 4 వెరైటీస్ 2 శారీస్ వచ్చినాయి మన దగ్గరికి. సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇది క్రీమ్ కలర్ కండి. క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో మస్టర్డ్ ఎల్లో డిజైన్స్ తోటి చాలా అసలు మంచి లుక్ ఉంది చీర. చాలా అంటే చాలా బాగుంది. దీని బ్లౌజ్ అండి పింక్ ఇచ్చారండి. ఇది పళ్ళు పింక్ ఇలా వచ్చింది. అంటే మనకి కింద వేరే కలర్ ఉండడం వల్ల పింక్ ప్యూర్ కలర్ కనిపించటం లేదు. చూసారా, ఇక్కడికి పింక్, బేబీ పింక్ మాట 2 లైన్స్ వస్తే కనిపిస్తుంది ఇలా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి సమ్మర్లో కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే మెత్తగా ఉంటున్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి కాటన్స్ ఎక్కువసేపు ఉంటే నలిగిపోతాయి కదా, మెయింటైన్ చేయటం కష్టం అనుకున్న దగ్గరికి ఇవి మేనేజ్ చేసుకోవచ్చు. అదొక కలర్. అందులో ఇది లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్, కాంబినేషన్ అండి. దీనికి గోల్డ్ జరీ బోర్డర్స్ కూడా వచ్చినాయి అండి. వీటికి పళ్ళు అంతా గ్రీన్ ఇచ్చారు, బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది. బోర్డరు, పళ్ళు, బ్లౌజు
బ్లౌజ్ మళ్ళీ ఆల్టర్నేట్ కలర్స్ డిజైన్ చేశారు. సో ఈ చీరలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మనం జార్జెట్ శారీస్తో సందడి చేస్తున్నాం అనమాట కదా. ఇదిగో ఈ చీర కూడా చాలా బాగుంది. ఇంకా ఇవి లెహరియా జార్జెట్స్. ఇవి ఇంకా క్యాజువల్గా ఇంట్లో డైలీ మామూలుగా వాష్ చేసుకోవచ్చు. జార్జెట్స్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. లెహరియా జార్జెట్స్ మాత్రం నార్మల్ శారీస్ లాగా వాష్ చేసుకోవచ్చు. ఎల్లోకి కలంకారీ ప్రింట్ క్రీమ్ కలర్ మీద ఇచ్చారు. పళ్ళు కూడా క్రీమ్ కలర్ డిజైన్ కలంకారీ ప్రింట్తో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్గా కలంకారీ ఇచ్చేసారండి. కలంకారీ ప్రింట్ ఇచ్చేసారు, చూసారా ఇలా వచ్చిందన్నమాట. బ్లౌజ్ ఇది, పళ్ళు ఇది, బోర్డర్స్ ఇవి. చాలా బాగుంది. ఇది కలంకారీ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు ఆలోచించకుండా ఇది మ్యాంగో ఎల్లో పక్కగా. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా లెహరియా జార్జెట్స్లోనే ఇది ఇంకొక కలరు, కాఫీ కలరు, చాక్లెట్ కలరు, కాఫీ కలరు డిజైన్స్, ఆరెంజ్ కలర్ బోర్డర్స్తో, అది కూడా జరీ బోర్డర్స్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది. ఇది చీర అండి. చీర మొత్తం డిజైన్ ఇలా వచ్చింది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ ఇచ్చారండి. ఆరెంజ్ కూడా ఒట్టిగా బార్డర్ గోల్డ్ బోర్డర్స్తో ఇచ్చేసారు. మరి ఇంకొక వైపు ఏమైనా ఇచ్చారేమో, డిజైన్ చూద్దాం. ఇలా ఇచ్చారండి బ్లౌజ్. ఇది ఆల్టర్నేట్ కలర్స్లో బోర్డర్స్ ఇస్తారు కదా, మనం చేతులు వేసుకోవడానికి ఇది బాగుంటుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మడతలు పెట్టడం అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రావట్లేదు. సో మీ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మడతలు ఉండవని మాత్రం నాకు అర్థమైపోయింది. ఒక్కొక్కసారి కొంచెం నలిగిపోయి కూడా ఉండొచ్చు ఈ చీర. ఇంకొకటి దానిలోనే ఇది కాంబినేషన్, ట్రెడిషనల్ కాంబినేషన్, గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి. బోర్డర్స్, పళ్ళు, బ్లౌజు అన్నీ మనకి గ్రీన్ వస్తాయి. చీరంతా ఇలాగా జామెట్రికల్ డిజైన్స్ లాగా ఏమన్నాలో వీటిని. ఓకే, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. గ్రీన్కి రెడ్ బోర్డర్స్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ రెడ్లో ఉంటే వచ్చే అందం వేరు కదా. సో ఈ చీర కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చూడండి అసలు ఈ రాధమ్మ ఇన్ని రోజులు అయిపోయింది, సంవత్సరం నుంచి చేస్తుంది, అయినా పని రావట్లేదు. కాదు, వయసు 50 ఏళ్ళు దాటే 60కి దగ్గర అవుతుంది, అయినా రావట్లేదు. ఇది కరెక్ట్. ఇదిగో కొంతమంది కొన్ని పనులు పుడతారండి. నేను పూజల కోసం పుట్టాను, మధ్య మధ్యలో ఇలాంటి పనులు చేస్తున్నాను. మరి నేర్చుకోవడానికి కొంచెం సంవత్సరాల కాలం. చిన్నప్పుడు అయితే మొక్కే వంగదు మానే వంగదు అంటారు కదా. ఇప్పుడు నేను మొక్క కింద వంగలేదు, మానైపోయాను. ఇప్పుడు ఎక్కడ వంగుతాను చెప్పండి, రావట్లేదు పని. నేర్చుకో అని సాధించేస్తున్నాను నన్ను అందరూ. ఇది కాఫీ కలర్ అండి. రేడియం లేదంటే చిలక పచ్చ అనొచ్చు, రేడియం గ్రీన్ కానీ చిలక పచ్చ కానీ అనొచ్చు. అసలు బ్లౌజ్ అయితే కలర్ చూడండి, కళ్ళు చెదిరేలా ఉంది. ఇవి ఆర్గెన్జా అండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ అండి. కొంచెం జాగ్రత్తగా షాంపూ వాష్లు చేసుకుని ఐరన్ చేసుకుంటేనే బాగుంటాయండి. ఈ బ్లౌజ్ వేసుకుని, ఇందులో ఉన్న కాఫీ కలర్ బ్లౌజ్ వేసుకుని పొట్టు చేతులు పెట్టించుకుని, పొట్టు చేతులు అంటాను అనుకోకండి, పొట్టు చేతులు ఇష్టం నాకు, చాలా ఇష్టం. కంఫర్టబుల్గా ఉంటాయి, ఫ్రీగా ఉంటుంది గాలి. ఇదిగో ఇదొక చీర, అందులోనే ఇంకొక కలర్. ఇది పింకిష్, డార్క్ పింక్ అండి, రెడ్ కాదు కానీ డార్క్ పింక్. దాని మీద మెరూన్ కలర్ డిజైన్ ఇచ్చారు, చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ చూసారా, ఇది బాగా కనిపిస్తుంది. ఇదిగో బ్లౌజు నెమలికంఠం కలర్ అండి. గ్రీన్ కంటే నెమలికంఠం కలర్కి పింక్ ఆర్గంజా అండి. పళ్ళు, బ్లౌజు, బోర్డర్స్ ఒకే కలర్లో, చీర అంతా పింక్ కలర్ ఇదండి. సో ఈ చీర ఎవరికైనా, ఇది లైట్ వెయిట్ పట్టండి, నేను కట్టుకున్నది పింక్ కలర్. ఇది కొత్తపేట, ఇది వెనకంతా ఇలా వచ్చింది, అస్సలు బాగాలేదు. ఇగో ఇప్పుడు కూడా నడుచుకుంటా అక్కడ ఇక్కడ లాగేసుకుంటా వచ్చాను. అందుకే నేను ఇవి జాగ్రత్తగా చిన్నవి అయితేనే తీసుకున్నామని చెప్తా ఉంటాను కదా, కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా వచ్చిన దగ్గర నీట్గా వర్క్ చేస్తున్నారు, కానీ బరువైపోతుంది. సో ఇది అమ్మవారికి, కొత్తపేటలో అమ్మవారికి కట్టిన చీర, ఎప్పుడో ఒక 13-15 ఇయర్స్ బ్యాక్. ఉప్పడి పట్లాగా కనిపిస్తుంది కానీ కాదు.
లైట్ వెయిట్ పట్టు. ఇదొకటండి చెన్నూరు సిల్క్ రెడ్. ఇదంతా బాగాలేదండి. బాగాలేదు, కానీ రెడ్ మనం మడి చీరల కింద కట్టుకోవడానికి రెడ్ ఇష్టం కదా అమ్మకి. అలా రెడ్లు ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా ఉండడానికి పనికొస్తుంది. డిఫరెంట్గా వచ్చింది ఇంతే. ఇంక ఇది చూపించడానికి కూడా ఏం లేదు. సిమెంట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ వేసుకుంటే బాగుండొచ్చు, కానీ ఓన్లీ మడి చీరల పర్పస్ అనుకుంటున్నాను నేను రెడ్. ఓకే, అప్పుడప్పుడు కొన్ని రెడ్లు చూస్తే ఇంక ఎప్పుడు ఒకలాగే ఎందుకని డిఫరెంట్గా చూసుకుని తీసుకుంటాను కదా, అలా వచ్చింది ఈ చీర అంతే. అయినా నేను బాగాలేదనుకున్నది ఒక్కొక్కసారి కట్టుకుంటే బాగుంటాయి కాబట్టి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. ఇంకా చెన్నూరు సిల్క్లోనే ఇంకొక కలరు. ఇవి ఎక్కువ మంది అడిగేవారు, దొరికితే తెప్పిద్దాంలే అన్నట్టు చాలా రోజులు తేలేదు. ఇప్పుడు ఇదిగో వచ్చింది స్టాక్. కొంత కొత్త స్టాకు, కొంత మనకి ఈ వీడియో పోక ముందు ఉన్న స్టాకు. ఇది కొత్తదండి. ఇది గ్రీన్ అండి. ఇది గ్రీన్ అండి. ఇది లైట్ గ్రీన్. లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్. బ్లౌజు ఈ గ్రీన్ వచ్చింది. పళ్ళు, బ్లౌజు, బోర్డర్స్ ఒక కలరు. చీర మొత్తం ఈ కలర్. చూసారా, ఇలా వచ్చింది చీర. తిరిగేసి చూపిస్తున్నట్టున్నాను. కింద కాళ్ళ దగ్గరికి నేను పైన పట్టుకుంది వస్తా. నేను ఇంకా మారను, చచ్చిపోయిన వరకు పుడకలతో కానీ పోదు పుట్టితో వచ్చిన బుద్ధులు అంటారు కదా, ఇవే అండి అవన్నీ. నేను ఇలాగే మాట్లాడతా. నేను ఇంతే. ఇది తమ్నేల్ మార్చరా, నేను ఇంతే. నేను ఇలాగే మాట్లాడతా. అది మొత్తం నేను అంతే. అది వీడియో ఎత్తుక్కుని ఒకవేళ లేకపోతే మళ్ళీ ఇంకొకటి చేస్తాను అలాగా. నేను ఇంతే. ఇది బాగుంది కదా. ఇది చెన్నూరు సిల్క్. ఇది అయితే మీది, లేకపోతే రాదమ్మది. వైట్ కండి, స్కై కలర్. ఇది మా బీబీకే కాలేజ్ డ్రెస్. ఇది పళ్ళు అండి. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదండి. నాకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారంటే, ఎక్కువ మంది మెసేజ్లు పెడుతున్నారంట అమ్మతో మాట్లాడతాం, అమ్మ దగ్గరికి వస్తామని. నేను ఎవరితో మాట్లాడను, ఇక్క జస్ట్ క్యామ్ ముందు మాట్లాడతానండి. నా మాటలు వినాలంటే మీరు వీడియోలోనే వినండి. నేను అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక అసలు స్థిరం ఉండదు నాకు. ఇంకెవరిని పట్టించుకోను, నాకు ఏమి సంబంధాలు ఉండవు. నా కూతురు, మా హస్బెండ్ కూడా నన్ను అలా అమ్మకు అలా వదిలేశారు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను నాతో మాట్లాడాలని ట్రై చేయొద్దు. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడిన, ఎక్కువ మెయింటైన్ చేయలేని రిలేషన్స్. ఎందుకంటే సొంత రిలేషన్స్నే అంతంత మాత్రంగా చూసుకుంటున్నాను నేను. సో బ్యాడ్ కాదమ్మా. రాధమ్మకి అమ్మ తప్పితే ఇంకో ప్రపంచం ఉండదండి. ఇది ఎందుకు అమ్మ క్రియేట్ చేశారు. నేను ప్రపంచాన్ని వదిలేస్తున్నానని అందరి కామెంట్లో తీసుకుంటూ ఆలోచిస్తాను. 2 నిమిషాలన్నా అని అనుకుని ఉంటారు అమ్మగారు. నన్ను అలాగా చీరలు క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చారు. మీరు అభిమానంతో ఎంతో అపురూపంగా నన్ను ఎంకరేజ్ చేస్తూ సరదాగా నా దగ్గర నా చేతులతో, ఈ చేతులు ఎప్పటికీ ఆ పరమేశ్వరుడికి అభిషేకాలు చేస్తూ అమ్మ అలంకారాలు చేస్తూ ఉండే చేతులు అనుకున్నాను. ఇలా చీరలు కూడా నేను అందరికీ నా చేత్తో ఇస్తానని, బహుశా గత జన్మల్లో కోరికలేవో మిగిలిపోయి ఉంటే నా చేత్తో అందరికీ చీరలు పంచిపెట్టాలని. ఇప్పుడు పంచిపెట్టేంత స్తోమత లేదు కాబట్టి అమ్మే నా చేతుల ద్వారా అప్పుడు అడిగిన వేళకి ఎవరికైనా నా చేతులతో అమ్మ పంపిస్తున్నారేమో అని అనుకుంటూ, ఇందులో ఏది సెంటిమెంట్ లేదు, బలవంతం లేదు, ఏది పిచ్చి కబుర్లు లేవు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఏమైనప్పటికీ నన్ను మాత్రం చాలా ప్రేమగా పలకరిస్తూ, నన్ను చిన్నపిల్లలా చూసేవాళ్ళు చిన్నపిల్లలా చూస్తున్నారు, అమ్మలా చూసేవాళ్ళు అమ్మలా చూస్తున్నారు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను బయట మామూలుగా మాట్లాడితే ఎందుకో తెలియదు, కెమెరాలో వచ్చేసరికి నా వాయిస్ అంతా బాగా కిడ్స్ వాయిస్లా వస్తుందండి. నేను అలా ఉండను, పెద్ద పెంకి రాక్షసిని. ఈ రోజుకి ఇంతే మాట్లాడుతూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి.